ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారాం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. నమస్తే, నేను మీ డాక్టర్ దినేష్ గురూజీ మాట్లాడుతుండేది. ఇప్పుడు ఈ పౌర్ణమి రోజు తర్వాత ఈ 15 రోజులు పితృపక్షం అని చెప్తారు. పితృపక్షం, ఈ పితృపక్షం ఒక చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్ మా దాంట్లో. మన డిసెండెంట్స్ అని చెప్తాం. మన తండ్రి, వాళ్ళ తండ్రి, మన తాత, వాళ్ళ తండ్రి, ఫాదర్, గ్రాండ్ ఫాదర్, గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని చెప్తాం. పిత్రం, పితామహం, ప్రపితామహం అని చెప్తారు. మనకి చాలా కాస్ట్లీ, చాలా విలువైన ఒక పదార్థం అంటే మన దేహం. మన కంటికి, మన చేతులకి, మన బుర్రకి దేర్ ఇస్ నో ప్రైజింగ్. మనం ప్రైస్ ఫిక్స్ చేసేకి ఏ ఒక పదార్థము యావరేజ్గా మనము తీసుకొని కయ్యాలి. ఈ యొక్క 7 లోకాలు అని చెప్తాం. అతడ, వితడ, సుతడ, తలాతల, రసాతడ, మహాతడ, పాతాళ. ఇది 7 లోకం కింద ఉండేది. భూలోకంలో కింద ఉండే 7 లోకాలు. భూలోకం తర్వాత 7 లోకాల పైన టోటల్ మాది 14 లోకం ఉండేది. 14 లోకం ఉండేది. ఈ 7 లోకము కింద, 7 లోకం పైన. ఇప్పుడు మనము ఉండేది మిడల్ ప్లానెటరీ పొజిషన్స్ అని చెప్తాం. ఈ సోలార్ సిస్టమ్ ఈజ్ నోన్ యాజ్ ది మిడల్ ప్లానెటరీ పొజిషన్స్. మనము 7 లోకాలు ముగుచుకొని we have come to the భూలోకం. భూలోకం తర్వాత మన కర్మం పట్టి we might go to the next 7 planetary positions. ఓం భూ, ఓం భో, ఓం శివ, ఓం మహా, ఓం జన, ఓం తప, ఓం సత్యం. ఈ 7 లోకానికి మనం వెళ్ళాలి. మన చేసినట్టే ఒక మంచిది, చెడు, గుడ్ కర్మ, బ్యాడ్ కర్మ, మంచి కర్మ, చెడు కర్మ, బేస్డ్ ఆన్ దట్ ఫస్ట్ మనము యమలోకంకి వెళ్తాం. యమలోకం, ఈ యమలోకం వచ్చేసి భూలోకం తర్వాత స్వర్గలోకంలో మధ్యలో ఉండే ఒక లోకం. ఈ యమలోకంకి ఇంకొక పేరే పితృలోకం అని చెప్తాం. మన ఫాదరో లేకుంటే గ్రాండ్ ఫాదరో, మన పితృలు చనిపోయిన తర్వాత వాళ్ళ ఆత్మ 1 year, 1 సంవత్సరం తీసుకుంటుంది ట్రావెల్ చేసేకి పితృలోకంకి. 1 year. ఆ పితృలోకంకి వెళ్ళేటప్పుడు ప్రతీ నెల ఆ ట్రావెలింగ్ టైంలో దానికి, ఆ ఆత్మకి దాహ వేస్తుంది, ఆకలేస్తుంది. ఆకలేసేది ఒకటి, దాహం. ఆ ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏమి అంటే, మనము మన తండ్రికి, మా పితామహ తర్వాత ప్రపితామహ, మన తాతకి, ముత్తాతకి, గ్రేట్ గ్రాండ్ ఫాదర్కి, మనకి వాళ్ళు ఇచ్చిండే ఆస్తులు ఉండొచ్చు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ దేహం. తర్వాత మాకి చదువు, తర్వాత మనకి ఆహారం పెట్టిండారు. మనం చిన్న బిడ్డలు అయ్యేటప్పుడు మన ఫాదరు, మదరు ఇద్దరు కలిపి మమ్మల్ని బాగా పెంచిండారు.
ఈ ఒక కాన్సెప్ట్ మన హిందూ ధర్మంలో పెద్దవాళ్ళని గౌరవంగా చూడాలి. ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇప్పుడు ఏమైంది, ఈ కలికాలంలో సార్ నేను పితృపక్షము మా నాన్నది ఏమి చేసేలే సార్, అన్ని ఆస్తిలో అమ్మేసిండారు, రెండో పెళ్ళాంకి పెళ్ళి, మన తాత ఏమో ఇద్దరు పెళ్ళాలంట, మొదటో పెళ్ళాంకి ఏ ఆస్తినూ లేదు, రెండో పెళ్ళానికి అన్ని రాసి చచ్చిపోయిండారు వాడు. మన ఫాదరు అట్లే సార్, ఏ ఆస్తులు మనకి ఈలే సార్. ఇప్పుడు మనము కొట్లాడుకుంటున్నాము, మా బ్రదర్సు సిస్టర్సు. ఈ కాన్సెప్ట్లో మనము ఈ పితృపక్షం చేయకూడదు. ఈ కాన్సెప్ట్లో వి షుడ్ నాట్ థింక్ ఇన్ దట్ వే అండ్ డూ పితృపక్షం. ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ నేను చెప్తాను. చనిపోయిన తర్వాత ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆత్మకి ఒక శక్తి ఉంటుంది. దీన్ని మైండ్లో పెట్టుకోనాలి. ఆత్మకి ఒక శక్తి ఉంటుంది. మనము ఏదేదో దయ్యము, భూతాలు, అనేక రకమైన ఆత్మలు చేరుకోంది, మా శరీరంలో 2-3 ఆత్మ ఉంది సార్, ఆత్మలు ఉంది సార్, అది ఇబ్బంది పడతా ఉంది అని ఈ ఆత్మచికిత్సం అని చాలా మంది వెళ్తారు. సో మనకి అసోసియేట్ అయ్యిండే ఆత్మం అంటే మన తండ్రిది, మన తాతది, మన పితృది, పితామహది, ప్రపితామహది. నెక్స్ట్ వీళ్ళ ఆత్మలో ఉండేటప్పుడు మనకి వాళ్ళందరూ పనికి రాలేదు సార్, నాకు ఏ విధంగానూ వాళ్ళు సహాయపడలేదు నాకు. అయితే శాస్త్రంలో ఒక చిన్న అదృష్టం పెట్టిండారు. ఎవరెవరు వాళ్ళ జీవితంలో వాళ్ళ కర్మానుసార ఆస్తిలు రాలేదో, వాడు మీకు ఆస్తి దొరకకుండా చేస్తారో, అన్నీ వాడే బాగా తిని తాగి అన్నీ అమ్మి జీరో చేస్తారో, ఏ రకమైన ఉండొచ్చు, వాట్ ఎవర్ వే. శాస్త్రంలో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఆ పాయింట్ ఏమి అంటే ఒక అదృష్టం. ఏ ఆత్మ, ఏ ఒక శరీరం, ఆ శరీరంలో ఉండే ఆత్మం విడిచి బయటకు వచ్చినప్పుడు దాదాపు 12 ఇయర్స్, నేను చెప్తా ఉన్నాను, దాదాపు 12 ఇయర్స్ ఆ ఆత్మం పితృలోకంలో ఉంటుంది. పితృలోకంలో ఉంటుంది. అది ఒక మాదిరిగా వెయిటింగ్ పీరియడ్. మనం ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళాలి, మనకి ఒక 2-3 అవర్స్ లండన్లోనో ఎక్కడైనా ఒక వాయా వెయిటింగ్ పీరియడ్, నెక్స్ట్ ఫ్లైట్ వచ్చే వరకు వెయిటింగ్ పీరియడ్. అదే మాదిరిగా మన ఆత్మము వెయిటింగ్ పీరియడ్లో ఉంటుంది ఇన్ పితృలోకం. దాని తర్వాత వాళ్ళ కర్మం పట్టి ఈ 7 లోకాలకు వస్తారో కింద, లేకుంటే పైన 7 లోకాలకు వెళ్తారో, అది నెక్స్ట్ వర్జన్. అవుతే ఒక రకమైన ఒక బలం ఆ పితృకి మన దేవుడు వాళ్ళకి ఇచ్చింటారు. ఏమి అంటే, మీ కొడుకు లేకుంటే మీ బిడ్డ ఎవరుండారో, కూతుర ఎవరైనా సరి, మీ శ్రాద్ధాన్ని చేస్తే మీకు ఒక చాలా విలువైన బలమైన ఒక ఆశీర్వాదం మీరు ఇవ్వచ్చు. దాంట్లో కంప్లీట్గా మనకి అప్గ్రేడేషన్, గుడ్ గ్రోత్, ఆల్ పారామీటర్స్లో మీకు ఆ శక్తి ఉంది అని విష్ణు పురాణంలో గరుడ పురాణంలో రాసిండారు. ఈ ఒక ఇంపార్టెంట్ పాయింట్ని నేను ఏమిటికి ఎంఫసైజ్ చేస్తా ఉన్నానంటే, మీ తండ్రినో మీ తాతనో ఉండే టైంలో మీకు ఆస్తులు రాయలేదు, పొలం అన్నీ అమ్మేసిండారు, మంచి ఇల్లు ఉండే సార్, దాన్ని ఎవరికో రాసిండారు సార్,
నాకేమి ఏ రకంగా ఒక బిల్లను లేకుండా అన్నీ మొత్తం అమ్మేసి వీఆర్ పెనీలెస్ సార్, నో ప్రాబ్లం. మీ జాతకంలో వాళ్ళ జాతకంలో కర్మానుసార భూలోకంలో ఆ ఒక రీతిగా జరిగింటుంది. అయితే వాళ్ళు చచ్చిపోయిన తర్వాత వాళ్ళ ఆత్మకి ఒక శక్తి, ఒక బలం ఉంటుంది. ఎవరెవరు శ్రాద్ధ అని చెప్తారు, పిండ ప్రదానం అని చెప్తారు, తర్పణం అని చెప్తారు, ఈ మూడు చేస్తారో వాని కొడుక్కో లేకుంటే వాని గ్రాండ్ సన్కో, గ్రాండ్ డాటర్కో వాళ్ళు ఏమి కోరుకుంటారో వాళ్ళకి కంప్లీట్ 200% వాళ్ళకి ఏమి ఒక ఆశీర్వాదం ఇయ్యాలో కంప్లీట్గా 200% వస్తుంది. దిస్ ఈజ్ ది సీక్రెట్. సో ఎవరెవరి ఇంటిల్లో వాళ్ళ ఫాదరో వాళ్ళ గ్రాండ్ ఫాదరో చనిపోయింటారో ఆ ఇంట్లో మనం శ్రాద్ధం చేయాలి. ఏ తిథిలో, ఏ మాసంలో, ఏ పక్షంలో, ఏ తిథిలో చచ్చింటారో అదే మాసం, అదే పక్షం, అదే తిథిలో నెక్స్ట్ సంవత్సరం మనము ఎవ్రీ ఇయర్ ఈ శ్రాద్ధం చేయాలి. అయితే మన ఋషులు ఒక చాలా సింప్లెస్ట్ ఫార్ము మహాలయ అమావాస్యే ఇచ్చిన్నారు. సర్వపితృ శ్రాద్ధ అని చెప్పిండారు. మన నాన్నది శ్రాద్ధ ఏమైనా చేయలేదు అంటే యూ కెన్ డోంట్ వరీ, మనకి ఈ మహాలయ అమావాస్య రోజు డెఫినెట్గా మీరు శ్రాద్ధ చేయొచ్చు. ఈ ఆత్మకి అన్నం అంటే చాలా ఇష్టం. తర్వాత నెయ్యి, గీ, తర్వాత నల్ల నువ్వులు. ఈ నువ్వులు మీరేమైనా చేతికేసుకుంటే అంత సులభంగా మీకు అక్కడి నుంచి వాష్ చేసే కాయలే. ఆ నెయ్యి తర్వాత నల్ల నువ్వులు వేస్తే అది బాంధవ్యం చూపిస్తుంది. తర్వాత మనము తర్పణం అని చెప్తాము. తర్పణం అంటే మన పితృలకి నీళ్ళు ఇచ్చేది, అంతే. తాగేదానికి మంచి నీళ్ళు, తినేయడానికి మంచి ఆహారం. సో మనము ఆహారం తర్వాత మంచి నీళ్ళు పెట్టాలి. ఒక పద్ధతిగా మనం పెడతాం. మనము దేవుడికి, ఋషికి అర్ఘ్యం అని చెప్తాము, మన పితృకి తర్పణం అని చెప్తాం. డిఫరెన్స్ అర్ఘ్య మరియు తర్పణం. మనము దేవుడి విగ్రహాలకి అభిషేకం చేయాలి. 2 చేతుల్లో మనము అభిషేకం చేయాలి. ఒకరు నీళ్ళు వేస్తూ ఉండేలా పైనుండి మనం 2 చేతుల్లో అభిషేకం చేస్తూ ఉండాలి. ఈ 4 ఫింగర్స్లో నీళ్లు పడి, ఇది పంచభూతాలు చెప్తుంది. దాంట్లో పంచభూతాల్లో ఫైర్ సపరేట్ పట్టి, ఇంకా 4 భూతాలు తత్వాస్, ది పంచతత్వాస్, పంచీకరణ అని చెప్తాం మనము. ఈ పంచీకరణాల ది సన్ బయట పెట్టి, ఇంకా మిగతా ఉండే 4 తత్వాల్ని, ఆ 4 తత్వాన్ని మనము కాస్మిక్ నుంచి తెచ్చి మీకు ఒక మంచి నీళ్ళు మీకు అభిషేకంగా ఇస్తూ ఉన్నాము దేవుడికి. ఆడ మనము అర్ఘ్యం అని చెప్తాము. దాన్ని దేవుడి విగ్రహం మీద ఇలా మనము పోస్తాం. 2 చేతి మీద నీళ్లు పడి ఆ దేవుడికి అభిషేకం, జలాభిషేకం. తర్వాత మనము నెక్స్ట్ మన గురువుకి, తర్వాత లేకుంటే మన ఋషులకి, మనకి చదువు చెప్పిండే మహానుభావుడికి పాద పూజం చేస్తాము. ఆడ కూడా అర్ఘ్యం, ఆ అర్ఘ్యము ఆడ కూడా ఇట్లే ఇస్తాము. అయితే ఈ మద్యం వేళ్ళలో
ఇది వాటర్ వేళ అని చెప్తాము. ఈ సెంటర్లో నీళ్ళు వెళ్ళాలి. అంటే ఈ సెంటర్ మర్క్యూరీ వేళ మనం ఈ ఒక వేలు ఏముందో ఈ వేలో మర్క్యూరీ వేలో మనకి ఇంటెలిజెన్స్ ఇస్తుంది, నాలెడ్జ్ ఇయ్యదు. దెర్ ఇస్ నో నాలెడ్జ్ ఫ్రమ్ మర్క్యూరీ. మర్క్యూరీ ఈజ్ ఓన్లీ ఇంటెలిజెన్స్. మాకు జ్ఞానం కావాలి, బుద్ధి ఉంది సార్, మంచి బుద్ధి ఉంది సార్, అయితే జ్ఞానం కావాలి. బుద్ధి ఉండేది వ్యవహారంకి. ఇట్ ఈస్ ఎ బిజినెస్ ఓరియంటెడ్. ఆల్ ఇంటెలిజెన్స్ ఈజ్ బిజినెస్ ఓరియంటెడ్, బట్ ఆల్ నాలెడ్జ్ ఈజ్ నాట్ బిజినెస్ ఓరియంటెడ్. దానికి మనం చూడొచ్చు, గురువు వేళ్ళు సపరేటు, మర్క్యూరీ వేళ్ళు సపరేటు. మనం ఎప్పుడు మంచినీళ్ళు, గుడ్ వాటర్ మనము ఋషి పాదలకి లేకుంటే గురువు పాదంకి మనం వేస్తామో సెంటర్ నుంచి వేయాలి. తర్వాత మన పితృలకి ఇది ఫైర్ కాంబినేషన్. తర్వాత ఇది గురుది వేళ, ఇది గురుది వేళ్ళు. దీని మధ్యంలో తర్పణం, అర్ఘ్యాన్నే చెప్తాం దానికి ఇంకొక పేరు తర్పణం. సో ఇక్కడ మనము నీళ్ళు వేసుకుంటాము, మన పితృలకి నీళ్ళు ఆఫర్ చేస్తాం, నీళ్ళలో ఆఫర్ చేస్తాం. డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంది మా హిందూ ధర్మంలో, సైంటిఫిక్ కాన్సెప్ట్. సో 12 నెలలు తీసుకుంటారు వీరు ట్రావెల్ చేసేకి. ఎవరైనా చనిపోతే ఆ ఆత్మము 12 నెల, దానికి ప్రతీ నెల మనము శ్రాద్ధం చేయాలి. తర్వాత లాస్ట్ 12 మంత్స్ తర్వాత ఒక పెద్ద పండుగ చేస్తాం. 1 year అయింది సార్ మన పెద్దోళ్ళు చనిపోయి, సో ఒక మంచి 1 year శ్రాద్ధం చేస్తామంటారు. తర్వాత ఎవ్రీ ఇయర్ మనం చేయాలి. మన టైము, మనకి దానికి ఖర్చు అయ్యే ఒక డబ్బులు, తర్వాత అందరికీ చేయాలా అని ఒక ఇబ్బంది ఉంటుంది. దానికే మన పెద్దోళ్ళు ఏం చేస్తారంటే దే స్టార్టెడ్ టెలింగ్ టు ఎవ్రీబడి, అందరిది శ్రాద్ధ మహాలయ అమావాస్య రోజు పెట్టుకుంటే వాళ్ళందరి ఆశీర్వాదం మాకు ఉంటుంది. సో దయచేసి ఎవరెవరు ఆపేసిండారో లేకుంటే స్టార్ట్ చేయలేదో శ్రాద్ధ, ఎవరు చనిపోయిండారో వాళ్ళ ఇంట్లో శ్రాద్ధ చేయలేదు అంటే ఫస్ట్ మీరు చేస్తే, నేను ఆల్రెడీ చెప్పినాను, ఒక సీక్రెట్, ఒక ఆశీర్వాదం, ఒక అదృష్టం మన శ్రాద్ధ చేస్తే వస్తుంది. డోంట్ ఇగ్నోర్ దిస్ రిచువల్. ఎలాంటే పైనుండే పితృలకి ఒక విశేషమైన శక్తి. ఆ శ్రాద్ధ చేసి చనిపోయిన పెద్దవాళ్ళకి నమస్కరించి, దయచేసి మాకు ఈ కార్యం కొద్దిగా ఆగిపోయింది, దయచేసి దాన్ని మంచిగా ఇంప్రూవ్మెంట్ చేసి మంచి రిజల్ట్ వచ్చేలాగా చేయండి. ఇంటిలో సమస్య ఉండొచ్చు, ఉద్యోగంలో సమస్య ఉండొచ్చు, పెళ్లిలో సమస్య ఉండొచ్చు, ఆరోగ్యంలో సమస్య ఉండొచ్చు. మన పితృలది ఆశీర్వాదం తీసుకుంటే దాదాపు ఒక 50% తగ్గుతుంది డెఫినెట్లీ. సో దయచేసి దీన్ని ఒక రకమైన మన సంప్రదాయం అని తీసుకుంటేను కూడా ఒక గ్రేట్ఫుల్నెస్, ఒక థ్యాంక్స్ గివింగ్ అని మన పితృలకి మనం చేయాలి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత మనకి ఏమి ఇచ్చిండారో ఏం లేదో అది ఇంపార్టెంట్ కాదు. మన తండ్రికి మనము శ్రాద్ధ చేస్తే మన పిల్లలు మమ్మల్ని చూస్తూ ఉంటారు. వాట్ వీ డూ ఫర్ అవర్ ఫాదర్, ది సేమ్ థింగ్ దే విల్ డూ ఫర్ మీ. మనం ఎప్పుడూనూ ఇబ్బంది పట్టుకొని మా నాన్న ఏమి చేయలే, మా తాత ఏమి చేయలే, ఏమీ పెట్టలేనా మాకి అంటే మన పిల్లను రేపు మాకు చెప్తాడు, మా నాన్న ఎట్లేనే వాడు తాగి గీగి అన్నీ కంప్లీట్గా నిర్నామం చేసి శూన్య పెట్టినాడు నాకు ఆస్తిల్లో.
సో దిస్ హ్యాస్ టు బి కెప్ట్ ఇన్ మైండ్. సో పితృపక్షం చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, పితృపక్షంకి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. కర్ణుడు నుంచి ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. దాన శూర కర్ణుడు అని చెప్తారు. ఎవరు వస్తాను ఏం అడుగుతానో దానమే. నాకు డబ్బులు లేదు సార్, తీసుకో, ఆ వెండి వాకిలి ఉంది తీసుకో, ఆ బంగారం వాకిలి ఉంది తీసుకో, కట్ చేసుకొని పో. సార్ నాకు చాలా ఇబ్బంది ఉంది సార్, ఇల్లు కట్టాలి తీసుకో, నా దగ్గర ఒక గోల్డ్ బ్రాస్లెట్ తీసుకో. అయితే దానశూర కర్ణుడు ఒకరోజు చాలా ఆకలేసి ఒక వ్యక్తి వస్తాడు మన దగ్గర. సార్ దయచేసి నాకు అన్నం పెట్టండి సార్, అన్నం పెట్టండి సార్ అని చెప్తారు. వీని దగ్గర అన్నం ఏంలే, నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, చాలా గోల్డ్ ఉన్నాయి, దాన్ని తీసుకొని పోపా అని చెప్పి వాడు చెప్తాడు. లేదు సార్ నాకు ఆకలి ఉంది సార్. ఒక పని చేయి, ఆ పక్క అన్నదానం నడుస్తూ ఉంది, అక్కడ పోయి నువ్వు భోజనం చేసుకొని వచ్చు అని ఆ రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్లో చూపిస్తాడు. కరుణ చచ్చిపోయిన తర్వాత యముడి దగ్గర పోతాడు. యమ చెప్తాడో, నువ్వు అన్నీ మంచిదివే చేస్తవి, అవుతే ఎవరికూ అన్నం పెట్టలేను. యూ డిడ్ నాట్ ఆఫర్ ఎనీ ఫుడ్ టు ఎనీబడి, దట్ ఈస్ ది రీజన్ నీకి కొద్దిగా నరకం ప్రాప్తి. సార్ నేను నరకం పైకి ఇష్టం లేదు సార్, ఏమైనా ఒక ప్రాయశ్చిత్తం ఉంటే చెప్పండి సార్. పని చేయి, మన పితృపక్షం అని భూలోకంలో జరుగుతుంది 15 days. నువ్వు అక్కడ వెళ్ళి మీ పితృలకి శ్రాద్ధ, పిండ ప్రదానం, తర్వాత తర్పణం, ఈ 3 చేసి రా. ఎలాంటే నువ్వు చేసిండే దాంట్లో ఒక చిన్న ఒక బెస్ట్ ఒక ఆఫర్ ఇచ్చిండావు మీ లైఫ్ టైంలో. ఏమంటే అట్లీస్ట్ ఆకలి వేసే వాళ్ళకి దానం ఎక్కడుంది అని నువ్వు చూపిస్తావు కదా. ఈ వేళ నీకు ఈ ఒక వేలు పవిత్రమైపోయింది. ఈ యొక్క వేలు పవిత్రం, దానికే ఈ ఫైర్కి ಮತ್ತು ఈ వేలికి మధ్యంలో జలం, ఆ జలం లేకుంటే నీళ్ళని మనం అర్ఘ్యంగా లేకుంటే తర్పణంగా ఇస్తాం మనం. సో ఆ ఒక్క రీజన్ నేను చెప్పేది, వీ హ్యావ్ టు పర్ఫామ్ శ్రద్ధ. ఓకే, మన అక్టోబర్ 2వ తారీఖు మన తరగతిలు ఉంది. 7 గంటల నుంచి 9 గంటల వరకు 15 రోజులు ఉంటుంది. జ్యోతిష్యం చాలా బాగా బ్రహ్మాండంగా నేర్చుకోవచ్చు. ఏ విధంగా భయం పడద్దండి, కన్ఫ్యూజన్స్ వద్దు. 12,000 స్టూడెంట్స్ నేర్చుకున్నారు. రిజిస్టర్ చేసుకోండి. ఏమైనా మీకు సందేహాలు ఉంటే మన ఆఫీస్కి ఫోన్ చేయొచ్చు. డెఫినెట్లీ విల్ సార్ట్ అవుట్. చాలామంది ఇక్కడ కాల్ చేస్తూ ఉంటారు, ఎక్కడో ఒక చోటు క్లాసెస్కి చేరుకుంటామో లేదో అని ఒక చిన్న మాట ఎవరు అడుగుతలే. దే ఆర్ ఆల్ ఆస్కింగ్ దేర్ ఓన్ పర్సనల్ హారోస్కోప్స్. అయితే నేను ఇక్కడ ఒక ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్కి ఈ యొక్క ప్రోగ్రామ్ కాల్స్ తీసుకుంటాము. నమస్తే 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 చెప్పండి. కొద్దిగా గట్టిగా మాట్లాడండి. ఎవరిది అడగాలి మేడం? మీ వాల్యూమ్ చాలా తక్కువ వస్తూ ఉంది. వాల్యూమ్ ఎక్కువ ఉంది. నమస్తే హలో హలో నమస్తే నమస్తే. చెప్పండి సార్. నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదండి. ఓకే, ప్రశ్నాశాస్త్రం వెళ్తాం సార్. 1 నుంచి 249 లోగా ఒక నంబర్ చెప్పండి సార్. 159 సార్.
159 అవును. 159. సో ప్రశ్న ఏం సార్? క్వశ్చన్ నేను ఏ వృత్తిలో రాణిస్తాను? జ్యోతిష శాస్త్రంలో అభివృద్ధి ఉంటుందా? నేర్చుకోవాలని ఒక కోరిక ఉంది. ఆ వృత్తిలో రాణిస్తాట లేకపోతే ఏ వృత్తిలో రాణిస్తాను? దేని ద్వారా నేను జీవనం కొనసాగిస్తాను? జ్యోతిష్యం నేర్చుకోవాలని ఉండారా? ఆ, ప్రస్తుతం ఏం చేస్తూ ఉన్నారు సార్? ప్రస్తుతం నేను టీచింగ్ ఫీల్డ్ లో ఉన్నాను. టీచింగ్. టీచింగ్ ఫీల్డ్ లో ఉన్నాను. ఓకే. అస్ట్రాలజీ కొద్దిగా తెలుసా? ఆస్ట్రాలజీ మామూలుగా మన నక్షత్రాలు తెలుసు, గ్రహాల వారి గురించి కూడా కొంచెం లైట్ గా తెలుసండి. అంటే నేను యాక్చువల్గా ఆ వృత్తిలో రాణించగలుగుతున్నాను. సార్ దీనికి వృత్తి అని లేదు సార్. ఇది ధర్మ కార్యం అని చెప్తాం మనము. అస్ట్రాలజీ డజంట్ కమ్స్ అండర్ ఎనీ ప్రొఫెషన్. దాంట్లో మనము డబ్బులు తీసుకుంటాము. ఆ డబ్బుల్ని మన సత్కార్యాలకు యూజ్ చేయాలి. అది చాలా ఇంపార్టెంట్. సో జ్యోతిష్యం అనేది యావది ఒక ప్రొఫెషన్ అని కాదు. ఇట్ ఈస్ ఎ వే ఆఫ్ లైఫ్ అని నేను చెప్తాను. ఓకే. ఎనీవే 8th హౌస్ 12th హౌస్ రావాలా. 8th హౌస్ తర్వాత 12th హౌస్, 8వ ఇల్లు 12వ ఇల్లు. 8వ ఇల్లు ఈ యొక్క అకల్ట్ సైన్సెస్, డీప్ సైన్సెస్ స్టడీ అని చెప్తారు. 12వ ఇల్లు ఈ యొక్క అస్ట్రాలజీ, డెప్త్ స్టడీస్, అన్నోన్ సబ్జెక్ట్ అని చెప్తారు. చెక్ చేస్తాం. ఎడ్యుకేషన్లో 159 చెప్పిండారు. లెటస్ సి దశ మరియు భుక్తి. శుక్రదశ నడుస్తూ ఉంది. శుక్రదశ కాంబినేషన్లో 12 కాంబినేషన్ వచ్చింది సార్. 12 కాంబినేషన్ అంటే డెఫినెట్లీ యూ క్యాన్ డూ వెరీ వెల్. 12th కాంబినేషన్ తర్వాత దాంట్లో మీరు నేర్చుకొని ఫేమస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. 11-3-3 కమ్యూనికేషన్ హౌస్. సో చాలా ఇండ్లు ఇక్కడ 6-6, 11-2 వస్తే యూ విల్ ఆల్సో బికమ్ గుడ్. అంటే ఫేమస్ అవుతారు, తర్వాత డబ్బులు బాగా వస్తుంది. దాన్ని మీరు మంచి కార్యంకి డెఫినెట్లీ యూజ్ చేసుకొనొచ్చు. దీంట్లో స్ట్రాంగెస్ట్ హౌస్ కేతు. కేతు నుంచి 12 మోక్షకారకుడు అని చెప్తాము. మోక్షకారకుడు ప్లస్ కేతు ఈజ్ ది ప్లానెట్ ఫర్ అస్ట్రాలజీ. సాటర్న్ ఈజ్ ది ప్లానెట్ ఫర్ అస్ట్రాలజీ. సాటర్న్ అండ్ కేతు ఆర్ ది డ్రైవర్స్ ఫర్ అస్ట్రాలజీ అని చెప్తాం. మీరు నేర్చుకోనొచ్చు. 12th హౌస్ ఉంది. నాట్ అట్ ఆల్ ఎ ప్రాబ్లం. గుడ్ లక్ సార్. ఓకే. అట్లీస్ట్ 1 కాల్ అట్లీస్ట్ ఎవరో అడగరి జ్యోతిషం నేర్చుకొనొచ్చా సార్. మోస్ట్ ఈజియెస్ట్ సబ్జెక్ట్ ఆన్ ది అర్త్. అది గ్రాడ్యుయేషన్ లెవెల్ ఉండే ఒక సబ్జెక్టు అయితే చాలా ఈజీ, వెరీ ఈజీ. నమస్తే. గ్రాడ్యుయేషన్ లెవెల్ ఒక నిమిషం దయచేసి మీ టీవీ వాల్యూమ్ తగ్గిస్తే మంచిది మేడం. తగ్గించు సార్. నా పేరు శివపార్వతి. శివపార్వతి. అంటే వివాహం గురించి అడుగుదామని. డేట్ ఆఫ్ బర్త్ ఉందా? ఉంది సార్. చెప్పండి. 4/10 అక్టోబర్ 1993. సమయం, టైం? సమయం అంటే మమ్మీ చెప్పిందంటే సాయంత్రం, అదే ఈవినింగ్ టైం, సాయంత్రం 5 నుంచి 6 లోపు. అది కరెక్ట్ టైం అనేది తెలియదు సార్. ఓకే. ప్రశ్నాశాస్త్రంకి వెళ్తాం. ఎవరెవరికి టైం తెలియదు, డేట్ ఆఫ్ బర్త్ సరిగ్గా తెలియదు, ప్రశ్నాశాస్త్రంకి వెళ్ళాలా. 1 to 240 ఒక నంబర్ చెప్పండి. నంబర్ ఎంత సార్? 1 to 249 లోపల. ఏదైనా పర్వాలేదా? 1 to 249. 249 లోపలమ్మా. 249 లోపల అంటే ఈ రోజే చెప్తారా? ఈ రోజే చెప్పండి. 59. టక్ అని చెప్పాలా. ఏం వస్తుందో మైండ్కి చెప్పాలా టక్ అని. ఓకే. 59. ఓకే, నో ప్రాబ్లం. అంతే చాలు. శుక్రదశలో ప్రశ్న అడిగిండారు. దాంట్లో శుక్రదశలో 2024 వరకు గురుభుక్తి. నవంబర్కి రాహు అయిపోతుంది. శుక్ర మరియు గురు చూస్తాం ఏం కాంబినేషన్ ఉంది అని. ఈ ప్రశ్నాశాస్త్రంలో శుక్రుడు 8 వచ్చే సంబంధాలన్నీ ఏదో రకంగా కట్ అయ్యి వెళ్ళిపోతుంది. 8th హౌస్ ఇస్ ద హౌస్ ఆఫ్ అబ్స్టకల్స్ అని చెప్తాం. ఎప్పటి నుంచి సంబంధాలు చూస్తూ ఉండరు? అంటే ఇంచుమించుగా 6 ఇయర్ నుంచి చూస్తున్నాను. 6 years. అంటే నచ్చగా కొన్ని వెళ్ళిపోతున్నాయి. అదే నేను ఇప్పుడు చెప్పింది కదా. అదే సంబంధాలు వస్తాయి, ఏదో కారణంగా కట్ అయ్యి వెళ్ళిపోతుంది. 8th హౌస్ ఇస్ ద హౌస్ ఆఫ్ అబ్స్టకల్స్. ఇది
మరి దశాలో సేమ్ ఉంది. తర్వాత ఏ భుక్తిలో మాకి పెళ్ళి ఒక సెట్ అయ్యే ఒక ఛాన్సెస్ ఉంది అని నేను చెక్ చేయాలి. ప్రస్తుతం ఇప్పుడు రాహు ముగిచి 2021 గురు భుక్తి, గురు కాంబినేషన్ నేను చూస్తాము. గురు కాంబినేషన్లో 3 and 7 నవంబర్ తర్వాత మీకు మంచి రోజులు స్టార్ట్ అవుతుంది మేడం. నవంబర్ తర్వాత, నవంబర్ అవును, నవంబర్లో మనము కరెక్ట్ టైం చెప్తాను ఎప్పుడోని. ఓకే 2000 దాంట్లో 11 మరియు 5 మరియు గురు తర్వాత సాటర్న్లో 11. ఓకే, 2022 ఏప్రిల్ నుండి 2022 సెప్టెంబర్ లోపల మీ పెళ్ళి. నక్షత్ర నాడి నేర్చుకోండి. ఇంకా మీకు ప్రశ్నశాస్త్రాలు ఏ ఒక అబ్బాయి మనకి సెట్ అవుతాడో, ఏ ఒక అబ్బాయి మాకి కాంబినేషన్ బ్యాడ్ వచ్చింది, డెఫినెట్లీ బాగా మంచిగా మనము సెలెక్ట్ చేసుకోనొచ్చు. 2711 వచ్చిందా, ఆ అబ్బాయిని మనము సెలెక్ట్ చేసుకొని పెళ్ళికి ఎస్ అనొచ్చు. వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్యాసినేటింగ్ సబ్జెక్ట్ ఇది, నేను చెప్తా ఉన్నాను. తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్కి నాకు తెలిసినట్టుగా ఏ ఛానల్లోనూ జ్యోతిష్యం నేర్పిస్తాను అంటే ఎవరు రాలే. నేను చెప్తా ఉన్నాను, అందరికీ వినండి. ఇదివరకు జ్యోతిష్యం చెప్పిస్తారు అని ఏ అడ్వర్టైజ్మెంటు ఉండలే. ఇది వన్ ఆఫ్ ది ఫ్యాసినేటింగ్ సబ్జెక్టు. హిందూ ధర్మం వాళ్ళు మాకి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చిండారు. దయచేసి ఎవరెవరు వ్యూవర్స్ ఉండారో ఆ వ్యూవర్స్ అన్ని దీన్ని నేర్చుకుంటే డెఫినెట్లీ మీ లైఫ్కి చాలా హెల్ప్ అవుతుంది. నమస్తే. హలో నమస్తే. నమస్తే, చెప్పండి. మా బాబు గురించి అడగాలనుకుంటున్నామండి. 1986 బర్త్డే, డేట్ ఆఫ్ బర్త్ అండి. 1986 డేటు, మంత్, ఇయర్ ఈ ఫార్మాట్ లో చెప్తే మంచిది. 27 5th month May 310 ఇయర్ 27 5th year 1986 27 May. మేడం 27 May 1996 86 86 అండి. ఓకే, టైం 3:10 PM బెంగళూరు మధ్యాహ్నం. మా బాబు కొత్త జాబ్ లో జాయిన్ కావాలనుకుంటున్నాడు. అక్టోబర్ లో ఏ మంత్, ఏ డేట్ అయితే బాగుంటుంది? డేటా ఆఫర్ వచ్చిందా? అవునండి, ఆఫర్ వచ్చిందండి. ఓకే, వీళ్ళ నక్షత్రం వచ్చేసి ఉత్తరాషాఢ నక్షత్రం. రాహుదశ ఇప్పుడు, మరియు రాహుదశ సూర్యభుక్తి. ఒక నిమిషం. ఎన్ని రోజుల్లో జాయిన్ కావాలి? అక్టోబర్ నెలలో జాయిన్ కమ్మని చెప్తున్నారు. ఫస్ట్ వీక్ లో జాయిన్ కమ్మన్నారు. ఉత్తరాషాఢ నక్షత్రం కరెక్టా? అవునండి, కరెక్ట్ అండి. కరెక్ట్ అండి. ఓకే ఓకే, చెప్తాను, ఒక నిమిషం. సోమవారం 4వ తారీఖు బాగుంది. సోమవారం 4వ తారీఖు. ఎస్. ఎలా ఉంటుందండి? పర్వాలేదు, ఈ జాబ్ మంచిగానే ఉంటుంది. కొత్త జాబ్ డెఫినెట్లీ. ఫస్ట్ జాబ్ అయితే, ఫస్ట్ జాబ్ కాదు, 35 years అయింది. ఇప్పుడు 8 మంచిదేనండి? మీ దగ్గర ఆల్రెడీ డేట్ ఉంటే దాన్ని చెప్పాలి కదా. ఇప్పుడు నేను 4 అని చెప్పినా మళ్ళీ 8 అని చెప్తే మంచిది ఏంటా? యూ షుడ్ బి ప్రిసైజ్ ఇన్ ఆస్కింగ్ క్వశ్చన్. ఓకే, మీరు ఏ 4th అన్నా జాయిన్ కావచ్చు, 8th అన్నా జాయిన్ కావచ్చు, నో ప్రాబ్లం. మీ నక్షత్రం పట్టి మంచి నక్షత్రం చెక్ చేసి చెప్పినాను. ఓకే, పరమ మైత్ర నక్షత్రం జాబ్, కొత్త జాబ్ లో వాళ్ళకి ఆల్రెడీ 35 years కదా మేడం, 35 సంవత్సరం కదా వాళ్ళకి ఏజ్. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ కదా. మీరు అడిగే ఒక రకం ఎట్లుంది అంటే, ఇప్పుడు తానే మా బాబు ఫస్ట్ జాబ్ వెళ్తా ఉన్నారు అట్లా మీరు క్వశ్చన్ అడుగుతా ఉన్నారు. ఎందుకు ఇంత అడుగుతా ఉన్నారో నాకు ఇంకా అర్థం కాలే. మీ క్వశ్చన్ కొద్దిగా సంక్షిప్తంగా ఉంటే
ప్రిసైజ్గా ఉంటే డెఫినెట్లీ ఇట్ విల్ బీ గుడ్. మన జాబ్ ఎట్లుంటుంది, మన జీవితం ఎట్లుంటుంది అనేవాళ్ళు దే షుడ్ కమ్ అండ్ లెర్న్ నక్షత్ర నాడి. డెఫినెట్లీ వాళ్ళకి తెలుస్తుంది ఇది దీనికి వెళ్తే మంచిగా ఉంటుంది. మాకు ఈ 3 ఆఫర్లు వస్తుంది పనిలో, జాబ్లో. ఏ ఒక్క కంపెనీ మనము సెలెక్ట్ చేసుకోనాలి, ముహూర్తాలు, డేటు, తర్వాత నక్షత్రాలు, తిథి మంచిది మనం సెలెక్ట్ చేసుకుంటేనో దట్ విల్ నాట్ గ్యారంటీ అవర్ లాంగివిటీ ఇన్ జాబ్. దయచేసి దీన్ని అందరూ తెలుసుకోనాలి. నమస్తే. నమస్తే. చెప్పండి, మాట్లాడండి. నమస్తే. దయచేసి మీ టెలిఫోన్ వాల్యూమ్ ఇంక్రీజ్ చేసి మాట్లాడితే ఇక్కడ బాగా వినపడుతుంది. నమస్తే. గురూజీ నమస్తే అండి. ఈటగా మాకు వినిపించాలి. చెప్పండి మేడం. గురూజీ 30/12/65 అండి. 30/12/65 అండి గురూజీ. 30/12/65 65 అండి గురువు గారు. గురూజీ 65 పుట్టిండే సమయం, పుట్టిన డేట్ అదేనండి. టైం 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 తెలీదు, ఏ టైంలో పుట్టానో తెలియదు. ప్రశ్నాశాస్త్రం 1 నుంచి 249 లోపల. అయితే నాకు 35 అండి గురూజీ. 35 నంబరు. ఓకే, దేని గురించి అడగాలి? గురూజీ నాకు ఫస్ట్ నుంచి చిన్నప్పటి వయసు 20 ఏళ్ళ నుంచి అనేక కష్టాలు పడ్డానండి గురూజీ. ఏం కష్టం ఉంది? డబ్బుల నుంచి కష్టమా, ఆరోగ్యమా? ఆరోగ్య భర్త పోయారండి. 21 సంవత్సరాలు భర్త పోయారు. మేడం ఒకే నిమిషము. ఒక సింపుల్ క్వశ్చన్ చెప్పాలి. జనరిక్ స్టేట్మెంట్ అస్ట్రాలజీలా లేదు, అందరికీ చెప్తా ఉన్నాను. దేర్ ఈస్ నో జనరల్ క్వశ్చన్ ఇన్ అస్ట్రాలజీ. మాకు అన్ని బాగలేదు సార్, నో, దట్ ఈస్ రాంగ్. యు ఆర్ టెలింగ్ ఏ రాంగ్ స్టేట్మెంట్ టు ది గాడ్. ప్రతి వ్యక్తి ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం ఉంటుంది, ఆ ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లమే చెప్పాలి. ఈడ నాకు ఈ లైఫే బాగలేదు అంటే దట్ ఈస్ బ్యాడ్. ఇంపార్టెంట్ చెప్తాను గురూజీ. ఏంటంటే అతను చనిపోయాక అతని సద్రం కానీ ఏమీ చేయలేదు గురూజీ ఎంతవరకు. ఎందుకంటే పిల్లడి గురించి కడుపులో ఉన్నప్పుడు చనిపోయారు, చేయడం అవ్వలేదు. భార్యగా నాకు చేయకూడదు అన్నారండి గురూజీ. ఇప్పుడు మీరేమో చేస్తే మంచిది అనుకున్నారు కదా, నేను భార్య కదా, ఆడావిడిని చెయ్యొచ్చా లేదా అని అడుగుతున్నాను గురూజీ. ఈ పితృపక్షం గురించినా మీరు మాట్లాడుతుండేది? అవునండి అవునండి, 100% చేయొచ్చు. చూడండి, శాస్త్రంలో ఇట్లు చేయకూడదు, అట్లు చేయకూడదు, ఇట్లు మనము పెట్టాలి, అట్లు పెట్టాలి, ఆడవాళ్ళు చేయకూడదు, మగవాళ్ళు మాత్రం చేయాలా, అదని రూల్స్ పెట్టిండారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనము పెద్దవాళ్ళు కాకుండా చిన్నవాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, మనము రెస్పెక్ట్ ఇవ్వాలి ముందర. ఇప్పుడు మనము పితృపక్షాల్లో కాకికి అన్నం వేస్తాం, కరెక్టా? కాకికి అన్నం వేస్తాం. మన శాస్త్రంలో మహాలయ అమావాస్య టైంలోనే కాకుండా వేరే టైంలోనూ కాకికి అన్నం వేయండి. మీరు కాదు, మీకు అందరు జనరల్ గా నేను చెప్తా ఉండేది అందరికీ. సో ఫస్ట్ ఇంపార్టెంట్. 33 ఏళ్ళు అయింది, అతనికి ఏమీ చేయలేదండి గురూజీ. అలాగే ఉన్నారు, కనీసం ఒక సర్జరీ కూడా చేయడం అవ్వలేదు. ఓకే, ఒక మంత్రం ఇస్తాం మీకు. ఒక మంత్రం ఇస్తాము. చెప్పండి. ఓం నమో నరసింహ తవదాసోహం చెప్పుకోండి. ఓం నమో నరసింహ తవదాసోహం. తవ 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 నవ కాదు, తవ తవదాసోహం. ఓం నమో నరసింహ తవదాసోహం. మన హిందూ ధర్మము ఈ లాస్ట్ 20 సంవత్సరాల నుండి ఏం మార్పాటు అయింది అంటే, మన హిందూ ధర్మంలో స్పిరిచువాలిటీ ఇంపార్టెంట్. స్పిరిచువాలిటీ వెరీ ఇంపార్టెంట్, ఆధ్యాత్మికం. ఆ స్పిరిచువాలిటీలో స్పిరిట్ తీసేసి ఉట్టి రిచువల్ పెట్టిండారు. మనం ఇట్లు పెట్టాలి, అట్లు పెట్టాలా, అట్లు పూజ చేయాలా, ఇట్లు మంగళారతి ఎత్తాలా, ఇట్లు బొట్టు పెట్టాలి, ఇట్లు పెట్టాలి, దీంట్లో ఈ చేతిలో పెట్టాలి. ఇట్ ఈస్ ఆల్ రిచువలిస్టిక్ బేస్డ్.
దాని నుంచి దేవుడేమి చాలా మీ రిచువల్స్ బాగుంది, మీ కరెక్ట్ ప్రొసీజర్గా చేస్తూ ఉండరు, అది మిలిటరీ రూల్ కాదు. కరెక్ట్ వేగా మీరు పూజ చేస్తూ ఉండరు, ఇట్లే పెట్టాలి, ఇట్లే విగ్రహం ఉండాలి, భక్తినే లేదు మీ దగ్గర. నో బడీ హ్యాస్ గాట్ భక్తి. అయితే ఆర్డర్, ఒక వే, ఒక రిచువల్ మనం చేస్తూ ఉన్నాము, దెర్ ఇస్ నో భక్తి ఇన్ ఇట్. భావన అని చెప్తాం ఇక్కడ, హార్ట్లో ఒక భక్తి, ఇట్ ఈస్ నాట్ దేర్. అన్ని మహాపురుషులు సంతులు దే ఓన్లీ డిడ్ కీర్తనాస్, కీర్తనం చెప్తా ఉంటారు అంతే, ఓన్లీ కీర్తనాస్. ఆ దేవుడిని కొండాడతారు, ఓన్లీ కీర్తనాస్, నథింగ్ ఎల్స్. దే డి నాట్ టెల్ మీరు ఇట్లే బొట్టు పెట్టాలి, ఇట్లే మనము ప్లేట్లో కలశం పెట్టాలి, అదన్నీ ఇట్స్ ఓన్లీ రిచువల్. ఈ జనరల్ పబ్లిక్ రిచువల్ని మనం పూజ చేస్తూ ఉండము, మనకి భక్తి ఉంది అని తెలుసుకుంటారు. దట్ ఈస్ రాంగ్. మన హిందూ సంప్రదాయంలో అనేక రకమైన కథలు మనం వినిండాం, చిన్న చిన్న కథలు వినిండాం. భక్తికి ప్రాధాన్యం, నాట్ ఫర్ రిచువల్స్. ఈ ఒక మైండ్ సెట్ మీరు చేంజ్ చేసుకోవాలి మొదలు. ఇప్పుడు ఎవరో అడగరి, మనం చేయొచ్చా, ఎవరో చనిపోయిండారో, ఐ డి నాట్ అండర్స్టాండ్ దట్, ఓకే నో ప్రాబ్లం, మనం చేయొచ్చా, ప్లీజ్ డూ ఇట్, రెస్పెక్ట్ చేయండి. సో మాది రిచువలిస్టిక్ బేస్డ్ ఫెస్టివల్ అయింది. పండగ అంటే భావైక్యంగా పండగ కాదు, ఒక రిచువలిస్టిక్ బేస్డ్ పండగ అయింది. ఇట్ ఈస్ నాట్ స్పిరిచువల్ బేస్డ్ పండగ కాదు, రిచువలిస్టిక్ బేస్డ్ పండగ అయిపోయింది. ఎవరు ఏ రకంగా వైభవంగా దేవుడిని అలంకరించారు, గాడ్ విల్ నాట్ బి, డోంట్ కేర్. అన్నీ వాందే, డబ్బులు వాందే, సొమ్ములు వేసుకుండేది వాందే, మన ఇల్లు వాందే, మన పూజ అన్నీ వాందే. హీ డజంట్ కేర్ అబౌట్ ఇట్. ఆ ప్రీతి, ఆ ప్రేమం, తర్వాత ఆ భక్తి, దీన్నే మనకి ఫలప్రాప్తి అయ్యేది. ఇఫ్ యు డోంట్ బీ స్పిరిచువల్ అంటే కావి వేసేది, లేకుంటే రుద్రాక్ష వేసి ఇంత పెద్ద నామం వేసుకొని మనము అక్కడ భూషణ్గా కూర్చునేది కాదు. మనసులో మంచి ఆలోచనలు, దట్ ఈస్ వాట్ ఈస్ స్పిరిచువలిజం. ఏ రకమైన డ్రెస్ వేసుకుంటూ పర్వాలే, జ్ఞానం గురించి మాట్లాడాలి, నాట్ హౌ టు డూ పూజ. దట్ ఈస్ వేర్ ఆడోళ్ళు కొద్దిగా చేంజ్ అవుతే మన హిందూ ధర్మం ఇంకా బాగుంటుంది. ఆడోళ్ళు కొద్దిగా చేంజ్ కావాలి. దే షుడ్ ఫర్గెట్ అబౌట్ రిచువలిస్టిక్. కుంకుమ, పసుపు కుంకుమ పెట్టింటారు, అది ఏదో ఒక చెయ్యి తగిలి పడిపోతుంది ఆడ. ఓ ఏమో అయిపోతుందప్పా, అయ్యో ఏమైపోతుందో నా పసుపు నా కుంకుమ. నో, రాంగ్. అది శుభ శకునం అని తెలుసుకోవాలి మనము. అది శుభ శకునం. ఆ ఎరుపు రంగం పసుపు రంగం చెల్లింది అంటే ఇట్ ఈస్ ఎ గుడ్ సైన్. రకరకాలుగా మనము ఈ అస్ట్రాలజర్స్ కొద్దిగా ఇబ్బంది పడతా ఉన్నారు. ఇది చేస్తే తప్పు, అది చేస్తే తప్పు, ఇట్లా చేస్తే తప్పు, ఇప్పుడేమో తొక్కితే తప్పు, అక్కడ చూస్తే తప్పు. ఎవ్రీథింగ్ దే ఆర్ టెలింగ్ దోషం దోషం దోషం. యంగ్స్టర్స్ దీన్ని పట్టించుకోనలే. దే విల్ సే ఆల్ ఇల్లాజికల్ అని చెప్తారు. ఇల్లాజికల్. లాజికంగా మనం చెప్పాలి అంటే సైంటిఫిక్ బేసిస్ మీద మనం చెప్పాలి. పూజ ఎందుకు చేస్తామో, ఆ ఒక రిచువల్ ఎందుకుంది, దీన్నన్నీ మనము ఈవెంట్ని ఒక కాన్సెప్షన్ చేసి మనం చెప్తే యంగ్స్టర్స్ విల్ స్టార్ట్ అడాప్టింగ్ హిందూయిజం. ఇప్పుడు హిందూయిజం అంటే పూజలు అంతే. హిందూ అంటే ఏమి సార్, మాకు పండుగ
పూజలు చేసేది సార్, మనము మన సంప్రదాయంకి డ్రెస్ వేసుకునేది సార్. దెర్ ఇస్ నో సైంటిఫిక్ బేసిస్ అట్ ఆల్. మీరు మాట్లాడితేనే లేదు, సైంటిఫిక్ బేసిస్ ఉంది. ఎవ్రీ ఫెస్టివల్, ఎవ్రీ పండగ సైంటిఫిక్ బేసిస్ ఉంది. ముందు రోజుల్లో డెఫినెట్లీ ఐ విల్ డీకోడ్ ఎవ్రీథింగ్ ఆన్ సైంటిఫిక్ బేసిస్. అస్ట్రాలజీ ఈజ్ నాట్, నాకు పెళ్ళి అయిపోతుంది సార్, నాకు చదువు ఎట్లుంది, నాట్ టు నోయింగ్ అబౌట్ ది ఫ్యూచర్. ఇట్ ఈస్ నాట్ ది నోయింగ్ అబౌట్ ది ఫ్యూచర్. మన డైరెక్షన్, ఏ దిక్కులో మనము వెళ్తా ఉండము, ఈ దిక్కు మాకి మంచిగా ఉందా బేస్డ్ ఆన్ మై కర్మాస్, అంతే. దట్ ఈస్ అస్ట్రాలజీ. దాన్ని ఒక శాస్త్రంని అందరూ నేర్చుకోనొచ్చు. ఇట్ ఈస్ నాట్ లైక్ ఏ మెడికల్ థింగ్. మీకు ఏమో ఒక ఒంటికి బాగుండలే, యువర్ హ్యావింగ్ ఏ డిసీజ్, ఆరోగ్యం బాగలే, యూ విల్ గో టు ఏ డాక్టర్, వైద్యం దగ్గర వెళ్తాం. దట్ వైద్యం విల్ నాట్ టెల్ యూ స్టడీ ఎంబీబీఎస్. నో, దట్ ఈస్ రాంగ్ కాన్సెప్ట్. ఎలాంటే ఆడ విల్ ఓన్లీ ఎగ్జామిన్ యువర్ బాడీ అండ్ గివ్ ది టాబ్లెట్, మెడిసిన్ ఇస్తాడు, మందు ఇస్తారు. అయితే మీ మనసులో ఉండే బాధని వాడు దే విల్ నాట్ లివ్ ఇట్. మాకు ఒక మనసులో ఒక బాధ ఉంటుంది. సెటాస్కోప్లో ఒక మనిషికి గుండె దగ్గర పెట్టి వీనికి ఆనందం ఉందో లేకుంటే బాధ ఉందో, మనసులో బాధ ఉందో, ఒంటిలో బాధ ఉంటుంది, మనసులో బాధ ఉందో, నో స్టెథోస్కోప్, నో అపారటస్ విల్ టెల్. విచ్ కెనాట్ బి సీన్, which cannot be touched, which can only be experienced by the person. That is astrology. అస్ట్రాలజీ అంటే ఆ వ్యక్తికే తెలిసి ఉంటుంది ఆ బాధ. ఎప్పుడు మనము అస్ట్రాలజీ మనం నేర్చుకుంటామో, అందరూ 10th స్టాండర్డ్ చేస్తారు, 10th క్లాస్, 10వ క్లాస్ అందరూ చదువుతారు. ఇప్పుడు బేసిక్ ఫౌండేషనే 10th. అలాగే అస్ట్రాలజీ కూడా మన హిందూ ధర్మం అంటే వీ షుడ్ నో అస్ట్రాలజీ, వీ షుడ్ నో లిటిల్ బిట్ ఆఫ్ వేద, వీ షుడ్ నోట్ ది రిచువల్, వీ షుడ్ ఆల్సో అడాప్ట్ స్పిరిచువాలిటీ. మన అకాడమిక్స్లో ఉండలే నో వేదాస్, దే ఆర్ నాట్ గివన్ దేర్ ఇస్ నో ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ అవర్ వేదాస్. వీఆర్ బార్న్ ఇన్ దిస్ కంట్రీ యాజ్ ఎ హిందూ, బట్ దేర్ ఇస్ నో సబ్జెక్ట్ ఆఫ్ వేద ఫార్ అవర్ స్టూడెంట్స్. So how to give this science? Astrology is a fascinating. ఎలాంటి అస్ట్రాలజీ ఎందుకు ఫ్యాసినేటింగ్ అంటే, వీ లవ్ అవర్ సెల్ఫ్ మోర్. ఎవరినప్ప మీరు ఫస్ట్ ఇష్టం పడతారు అని చెప్తే, నేను వాళ్ళని ఇష్టపడతాను, వీళ్ళు ఇష్టపడతాను, నేను పక్కింటి వాళ్ళని ఇష్టపడతాను, ఎదురింటి వాళ్ళని ఇష్టపడతాను, మా అక్క కూతురిని ఇష్టపడతాను. నో, దట్ ఈస్ రాంగ్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ యూ లవ్ యువర్ సెల్ఫ్. సో వెన్ యూ లవ్ యువర్ సెల్ఫ్, యూ లవ్ యువర్ చదువు, యూ లవ్ యువర్ జాబ్, యూ లవ్ యువర్ మ్యారేజ్ లైఫ్, యూ లవ్ యువర్ హెల్త్, యూ లవ్ యువర్ పైసా, డబ్బులు, ఎవ్రీథింగ్ యూ లవ్ యువర్ సెల్ఫ్. దానికే నాకి, వీ స్టార్ట్ విత్ నాకి. ఏ ఒక కాలర్ చూడండి, నాకి ఎప్పుడు ఉద్యోగం దొరుకుతుంది, నాకి ఎప్పుడు పెళ్ళి అవుతుంది, నాకి ఎప్పుడు ఆరోగ్యం బాగుపడుతుంది, నాకి ఇల్లు ఎప్పుడు కడతాను. ఎవ్రీథింగ్ ఈజ్ స్టార్ట్స్ విత్ ఐ. అస్ట్రాలజీ ఆ ఐకి అన్ని సమాధానాలు ఇస్తుంది. ఈ ఐ ఎప్పుడు ఆ అస్ట్రాలజీలో సమాధానం ఇస్తుందో, దెన్ విల్ స్టార్ట్ బిలీవింగ్ అస్ట్రాలజీ. ఎప్పుడు మనకి అస్ట్రాలజీ బిలీవ్ చేస్తామో, విల్ స్టార్ట్ ట్రస్టింగ్. వెన్ వీ స్టార్ట్ ట్రస్టింగ్ అస్ట్రాలజీ, దెన్ వీ విల్ స్టార్ట్ లవింగ్ ఫ్రమ్ వేర్ దిస్ అస్ట్రాలజీ కేమ్, దట్ ఈస్ ఫ్రమ్ ది హిందూ ధర్మం. మన హిందూ ధర్మంలో వచ్చిండే చాలా అద్భుతంగా ఉండే ఒక సబ్జెక్ట్, దివ్యమైన సబ్జెక్ట్. దీన్ని అందరూ నేర్చుకోనాలి. దెర్ ఇస్ నో క్రాస్ట్ క్రీడ్, మన ఉండేట ఒక క్యాస్ట్ సిస్టమ్. నో, దెర్ ఇస్ నో సిస్టమ్ దేర్. బ్రాహ్మణులే నేర్చుకోనాలి, వీళ్ళు నేర్చుకోకూడదు, వాళ్ళు నేర్చుకోకూడదు. నో, నెవర్. హిందూ రాష్ట్రంలో ఎవరెవరు పుట్టిండారో అందరూ నేర్చుకోనాలి. అప్పుడు మన వేదాలంటే ఏమి, ఎలాంటే
when I is satisfied, then we'll start looking at V. When I is satisfied, we'll start looking at V. ఇప్పుడు ఏమైంది అంటే జ్యోతిష్యుల దగ్గర పోతాము, ఐ ఐ ఐ ఐ అని అడుగుతాము. ఆ ఆల్ ఐకి పూజలు చేయండి, హోమం చేయండి, అది చేయండి, ఇది చేయండి. టైం లైన్ ఎప్పుడైతుంది పెళ్ళి? నేనే దోషం ఉంది, టైం లైన్ చెప్పేకేయలే. మీరు చేస్తే మీకు టైం లైన్ రావచ్చు. అస్ట్రాలజీ గివ్స్ టైం లైన్. ఎలాంటే మెనీ అస్ట్రాలజర్స్ డోంట్ నో అస్ట్రాలజీ. అది 100% చెప్తాను. ఈ వేషం వేసుకుంటారు కదా, దట్ ఈస్ నాట్ అస్ట్రాలజీ. 4 దోషాలు చెప్తారు కదా, దే ఆర్ నాట్ అస్ట్రాలజర్స్. అస్ట్రాలజీ ఈస్ ఎ డివైన్ సబ్జెక్ట్, సింపుల్ సబ్జెక్ట్, హ్యాస్ టు బి టోల్డ్ ఇన్ సింపుల్ లాంగ్వేజ్. ఓకే, ఆల్ ది బెస్ట్. అక్టోబర్ 2వ తారీఖు మన తరగతిలో దయచేసి రిజిస్టర్ చేసుకోండి. ఫస్ట్ క్లాస్. హిందూ ధర్మం మీద మీకేమైనా కొంచెమైనా ఏమైనా చేయాలా అని ఉంటే యూ హ్యావ్ టు జాయిన్ దిస్ క్లాస్. జాయిన్ తర్వాత యూ విల్ ఓన్లీ టెల్ 100 పీపుల్, ప్లీజ్ లర్న్ నక్షత్ర నాడి. ఓకే, ఆల్ ది బెస్ట్. గుడ్ నైట్. సర్వే జనా సుఖినో భవంతు.